చింటూ కోతి మాయా అద్దం. అది ఒక దట్టమైన అడవి. అక్కడ చింటూ అనే ఒక కోతి ఉండేది. చింటూకి ఒక వింత అలవాటు, ఎదుటివార్ని వెక్కిరించడం. చింటూ: హే గజరాజ్, ఏంటా నడక? నీ కళ్ళు చిన్నవి, నీ చెవులేమో వివనకర్రల్లా పెద్దవి. చూస్తుంటే నవ్వు ఆగడం లేదు బాబోయ్. ఏనుగు: చింటూ, ఎదుటివార్ని ఎగతాళి చేయడం మంచిది కాదు, ఇప్పటికైనా తెలుసుకో. చింటూ: అబ్బబ్బా, ఏంటా మెరుపు? అబ్బా, ఇక్కడో అద్దం ఉంది, ఎంత బావుందో. చింటూ ఆ అద్దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుండగా పక్కనే ఒక ముసలి ఎలుగుబంటి వెళ్తోంది. దాన్ని చూడగానే చింటూకి మళ్ళీ తుంటరి బుద్ధి పుట్టింది. చింటూ: ఓయ్ ముసలి ఎలుగుబంటి, నీ మొహం చూడు, ఎంత నల్లగా, ఎంత లావుగా ఉందో. చింటూ: అమ్మో, ఇదేంటి? అద్దంలో నా మొహం ఏమైంది? నా అందమైన ముఖం పోయి ఎలుగుబంటిలా లావుగా మారిపోయిందేంటి? కాపాడండి, కాపాడండి! మాయా అద్దం. చింటూ, భయపడకు, ఇది మాయా అద్దం. నువ్వు ఎవర్ని వెక్కిరిస్తే నీ ముఖం అలాగే మారుతుంది. నీ మనసులో ఇతరుల పట్ల గౌరవం లేనప్పుడు నీ ముఖంలో అందం ఎలా ఉంటుంది? తప్పైపోయింది అద్దంగారు, ప్లీజ్ నన్ను మళ్ళీ మామూలుగా మార్చేయండి. నేనందరికీ సారీ చెప్తాను. చింటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అందరినీ క్షమించమని వేడుకుంది. చిత్రమేంటంటే, చింటూ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సారీ చెప్పిందో అద్దంలో తన ముఖం మళ్లీ మునుపటిలా అందంగా మారిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇతరులను ఎలా గౌరవిస్తే మనకు కూడా అంతే గౌరవం దక్కుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ మరియు మెసేజ్ ఉన్న కథల కోసం మా నవీన్ కిడ్స్ గ్యాంగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.